ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాయా? మహారాష్ట్రలో చరిత్ర సృష్టించిన బీజేపీ, మరాఠీ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాకరేపుతున్నాయి. ఇండియా కూటమి ఓటమికి కారణం రేవంత్ రెడ్డినే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో నిరాశలో మునిగిపోయింది కాంగ్రెస్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఓటమికి కారణం పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడమే ఓటమికి కారణమని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. 6 గ్యారంటీలను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు మహారాష్ట్ర ప్రజలను గారడీ చేద్దామని వెళ్లిన రేవంత్ రెడ్డికి మంచి గుణపాఠం చెప్పారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఉండడం వలన కాంగ్రెస్ మోసాలు గుర్తించారని హరీష్ రావు విమర్శించారు. పార్టీని చీల్చే ప్రయత్నంలో హేమంత్ సోరెన్పై కేసులు, అరెస్టులు చేయించిన బీజేపీకి కక్ష సాధింపు చర్యలను జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారని చెప్పి విజయం సాధించిన హేమంత్ సోరెన్కు శుభాకాంక్షలు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ నుంచి కాంగ్రెస్ డబ్బులు తరలించిందని, కాంగ్రెస్ ఓటమికి కారణం తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పాలనలే కారణమని, భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఇదే గతి పడుతుందని బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన పూణే, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్లల్లా ఎన్డీఏ విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ వల్లనే ఇంతటి భారీ విజయం దక్కిందని బీజేపీ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.